ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు కీలక నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించారు. దీంతో పాటు సచివాలయ టవర్స్, ఇతర నిర్మాణాలను కూడా ఏకకాలంలో చేపడుతోంది. వీటిని కొనసాగింపుగా శాశ్వత హైకోర్టు నిర్మాణానికి పునాది రాయి పడింది. అమరావతి రాజధానిలో శాశ్వత హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తరువాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ టవర్స్గా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 7 భవనాలకు ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్తో హైకోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2, 4, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ఇక 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు. మొత్తం 45,000 టన్నుల స్టీల్ భవనానికి వాడుతున్నట్లు తెలిపారు. 2027 చివరికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.